ఈ మావాడు వచ్చిండా మీ ఇంటికి? మీ కొడుకు సోపతి వచ్చిండు, మావాడు వచ్చిండా? రాలేదా? మరి ఎటు పోయిండు వీడు? ఒక్క నిమిషం ఆగు, డోర్ కొడతారు ఎవరు? ఎటు పోయినావురా? చదువుకోవరా? ఎందుకురా? బర్ర వస్తావా? చదువుకోరా అని చెప్పి నీకు కొంత కష్టపడుతున్నా కాదు. ఏం చేస్తావు మరి? బరువు వస్తావురా? అయ్యో దేవుడా, ఏమే ఏ అక్క నా పిల్లలకి చెవిటి, నాకు వినబడి పాడు సావదు. చదువుకోరా, ఈ రాత్రి తిరిగి వస్తాను. ఎంత చూడు, రాత్రి 11:30 అవుతుంది. ఎడిపోయినవరా? గింత లేవు, ఇంత పెద్ద మాట ఎందుకురా బిడ్డ? ఏం తిరుగుతావురా? బయటనా? నేను కూడా లేక తిరిగి 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 నేను కూడా బాధలు పడతాను కదా బిడ్డ. చదువుకోరా కొడుక, చదువుకో బిడ్డ. చదువుకుంటే బాగుపడతావు కొడుక. చదువుకోరా, అరే రావుగా, చదువుకోరా, చదువుకో బిడ్డ. ఏం చేస్తావు మరి? నువ్వు చదువుకోకపోతే చచ్చిపోతావు బిడ్డ. ఎందుకంటే మనిషి జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి ధనం ఉన్నా లేకున్నా, అందం ఉన్నా లేకున్నా, శరీరం ఉన్నా లేకున్నా, జ్ఞానం ఉంటే ఏదైనా బతకొచ్చు. అవిటి వాడైనా, శివుటి వాడైనా, వికలాంగుడైనా చదువు ఉంటే ఇంత పెద్ద కలెక్టర్ కుర్చీలో కూడా కూర్చోవచ్చు. రారా బిడ్డ, చదువుకో, అలాగే వాళ్ళ బాగుపడు.